ఫస్ట్లీ వెల్కమ్ టు హైదరాబాద్. అందరికీ నమస్తే, నేను మీ రైడ్ విత్ విజయ్. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్రైట్, అందరికీ నమస్తే, హాయ్ హలో నమస్తే ఆదాబ్, దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. అందరు ఎట్లున్నారు? సో ఈరోజు ఇట్స్ వెరీ వెరీ స్పెషల్ డే. ఫస్ట్లీ హైదరాబాద్లో సూపర్ క్రాస్ లీగ్ అవుతుంది ఆఫ్ రోడ్ మోటార్ సైకిల్స్ గచ్చిబౌలి స్టేడియంలో. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నేను ఆల్రెడీ పోయేసి వచ్చిన, కొంచెం సేపు ఎక్స్పీరియన్స్ చేసిన, నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అండ్ ఈ ఆటోక్రాస్తో పాటు మనకి కూడా కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, రైడ్స్, ఇంకా మీకోసం కొన్ని రైడ్స్ ఆర్గనైజ్ చేయడానికి. సో ఆ రైడ్స్ అవన్నీ ఆర్గనైజ్ చేయడానికి నా ఫ్రెండ్ బెంగళూరు నుంచి వస్తుంది. నా ఫ్రెండ్ అంటే ఎవరో మీకు అర్థమైపోయి ఉంటుంది. సో పాపం తనతో కూడా చాలా ట్రాజెడీ జరిగింది. యాక్చువల్గా ఫ్లైట్లో వస్తుండే, ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ తను నిన్న నైట్ బస్ బుక్ చేసుకొని అటు ఇటు కష్టపడి ఇది ఎందుకంటే నెక్స్ట్ మనం ఏదైతే ప్రాజెక్ట్ చేయబోతున్నామో అది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికోసం తను హైదరాబాద్ వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మేము కలిసి ఆ పని మీద బయలుదేరుతాం అనమాట. అండ్ నేను ఇప్పుడు ఒకవేళ వెళ్తే మేబీ 3 months 4 months దాకా మళ్ళీ ఇంటికి రాను. సో దానికోసమే కార్ కూడా స్టార్ట్ చేసిన. సో ఇప్పుడు ఇంట్లో చాలామంది కార్ స్టార్ట్ చేయరు, వదిలేస్తారు. అండ్ స్టార్ట్ చేయకపోతే మళ్ళీ బ్యాటరీ, చలికాలం కదా, చలికాలంలో బ్యాటరీ తొందరగా వీక్ అయిపోతుంది. అందుకే కార్ స్టార్ట్ చేసిన, మోటార్ సైకిల్ స్టార్ట్ చేసిన, అంతా రెడీ చేసిన. వెళ్ళి మా ఫ్రెండ్ని మన గచ్చిబౌలి ఓఆర్ఆర్ నుంచి పిక్ చేసుకుందాం. అండ్ మన హైదరాబాద్ వచ్చినప్పుడు హైదరాబాద్లో ఆదిత్యం ఎట్లుంటుందో చూపిద్దాం, పదండి. సో చాలా రోజుల కింద నేను ఒక బ్లాగ్ చేసి పెట్టిండే. ఏంటంటే నా దగ్గర ఎక్స్ట్రా సెట్ ఆఫ్ ప్యానియర్స్ ఉన్నాయి, ఈ సిల్వర్ కలర్వి, ఒరిజినల్ రాయల్ ఎన్ఫీల్డ్వి. ఒక ప్రమోషన్ పని మీద నాకు ఇవి వచ్చినాయి. టాప్ బాక్స్ ఇంకా ప్యానియర్స్ కూడా, ఇవన్నీ కూడా నేను ఇచ్చేస్తున్నా. యాక్చువల్గా మీరు కొత్తగా కొనాలంటే దగ్గర 60,000 చేంజ్ అవుతుంది. సో ఇవి అమ్మడానికి రెడీగా ఉన్నాయి. నేనున్నా లేకపోయినా లాస్ట్ టైం కూడా నేను లేకుండా కాంటాక్ట్ చేసిరు, బ్రో మీరుంటే కలిసి తీసుకుందాం అని చెప్పి అనుకున్నాం. మీరు లేరు కదా, మీరు వచ్చినప్పుడు చెప్పండి అని చెప్పి అన్నారు. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ మిస్ అయిపోయింది, కాంటాక్ట్ చేసే అవకాశం దొరకలేదు. సో ఇప్పుడు మళ్ళీ నేను ఈ బ్లాగ్లో చెప్తున్నా, హోప్ఫుల్లీ మీరు మళ్ళీ చూస్తే, మీరు కొనాలనుకుంటే మీరు నేను లేకపోయినా సరే ఇంటికి రండి. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, మీకు ఈ టాప్ బాక్స్ ప్యానియర్స్ అన్నీ ఇస్తారు. సో 36,000 రూపీస్కి నేను సెల్ చేస్తున్నా. అండ్ ఇది నాన్ నెగోషియబుల్, ప్లీజ్ నెగోషియేట్ చేయకండి, దీనికంటే తక్కువ రాదు. మీరు కొనాలనుకున్నా మీకు కొత్తవి 60,000 రూపీస్ పడతాయి. సో ఎవరైనా కావాలనుకుంటే తీసుకోండి. ఆల్రెడీ బెంగళూరులో ఏవైతే నావి పాతవి ఉన్నాయో అవి నేను ఆల్రెడీ తెప్పించుకున్నా. ఈరోజు మనం అవి కూడా బైక్ పైన ఇన్స్టాల్ చేయాలి. బైక్ పైన మనం ఇంకో అప్గ్రేడ్ కూడా చేసినాం, డిఫెండర్ హ్యాండ్ గార్డ్స్. ఇవి రాయలే. సో ఇవి రైనాక్స్వి డిఫెండర్ ప్రో హ్యాండ్ గార్డ్స్ అనమాట. ఇవి చాలా మంచిగా ఉన్నాయి. ఇంతకుముందు దగ్గర బాగ్ బస్టర్స్ ఉండే, కానీ అవి ఆఫ్టర్ మార్కెట్ ఎప్పుడైనా ఆఫ్టర్ మార్కెట్ లెక్కనే ఉంటుంది. కానీ ఇవి చూడండి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో. గట్టిగా ఇట్లా కొట్టినా సరే ఏమైతలేదు, అండ్ పొజిషన్ కూడా చేంజ్ అవుతలేదు. సో ఇవి వేసుకోవడం వల్ల ఏంటంటే మోటార్ సైకిల్ ఎప్పుడైనా కింద పడ్డా, లేకుంటే సడన్గా ఏదైనా వచ్చి ఇంపాక్ట్ ఇక్కడ తగిలినా మనకేం కాదు. ఫస్ట్లీ ఇక్కడ సిరోస్వి ఆర్మర్స్ ఉన్నాయి. ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా చిన్నగా, ఇది సిరోస్వి ఆర్మర్ అనమాట. అండ్ ఇక్కడ ఒక స్లైడర్ ఇచ్చారు. బండి కింద పడగానే చాలాసార్లు హ్యాండిల్ బెండ్ అయిపోతుంది. హ్యాండిల్ బెండ్ కాకుండా ఇక్కడ ఈ స్లైడర్ ఇంపాక్ట్ తీసుకుంటుంది. ఇక్కడ నుంచి తగిలినప్పుడు ఆ ఆర్మర్ ఇంపాక్ట్ తీసుకుంటుంది. అండ్ చూడడానికి ఎట్లా అనిపిస్తుంది అన్నది మీరు నాకు కింద కమెంట్స్లో చెప్పండి. ఈసారి లదాఖ్ సీజన్, ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్ మనాలి ఉంది. ఇవి సక్సెస్ఫుల్లీ అయితే ఇల్లు చేంజ్ చేసి వేరే ఇంట్లో కూడా నేను మూవ్ అవడానికి పూర్తి ప్రయత్నం ఉంది నాది. లెట్స్ సీ ఎట్లయితుంది. పదండి, ఈయన 2 నిమిషాలు 3 నిమిషాలు బ్లాగ్ అయిపోతుంది. పోయి మా ఫ్రెండ్ మనీని పిక్ చేసుకుందాం వెళ్ళి. ఈ కెమెరా ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నా కదా, ఈ కెమెరాలో ఒక బ్యూటిఫుల్ ఆప్షన్ ఉంది. ఏంటంటే ఈ కెమెరా ఇప్పుడు ఇట్లా షూట్ చేస్తున్నా కదా, ఇట్లా కూడా షూట్ చేస్తుంది, అండ్ ఇట్లా రీల్స్ ఫార్మాట్లో కూడా షూట్ చేస్తుంది. అదే నేను అనుకున్నా ఈ కెమెరా పంపింగ్ని, ఇదేంది హారిజెంటల్గా పంపించలేరు కదా, ఇవాళ రేపు మన వీడియోస్ అన్నీ హారిజెంటల్ ఇట్లా యూజ్ చేద్దాం, ఈ ఫార్మాట్లోనే కదా మనం చేయాల్సింది. మళ్ళీ హారిజెంటల్ పెట్టడానికి నేను వేరే మౌంట్ కొనాలా అని చెప్పి అనుకున్నా. కానీ 1 మోడ్, జస్ట్ ఆ మోడ్ పెట్టుకుంటే చాలు, రీల్ ఇంకా ఫుల్ ఫార్మాట్ వీడియో 2 ఒకటేదన్నా షూట్ అయితే. ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఏ కెమెరా ఏం సంగతి అని చెప్పి. ఈ కెమెరా ఇంకా ఎంబార్గోలు ఉంది. ఒకసారి ఎంబార్గో క్లియర్ కాగానే నేను మీకు చెప్తా ఏ కెమెరా అన్నది. అండ్ ఐ గెస్ ఓరియంటేషన్ అనేది మీకు కరెక్ట్గా అనిపిస్తుందా? కొంచెం ఇటు వంగిపోయినట్టు అనిపిస్తుంది. నాకు చెప్పండి, రైట్కి ఎక్కువ ఉందా, లెఫ్ట్కి ఎక్కువ ఉందా, లేకుంటే సెంటర్లో ఉందా లేదా అన్నది. సో దాన్ని బట్టి నేను చేంజ్ చేస్తాను. అండ్ ఆడియో కూడా టెస్ట్ చేయాలి. ఆడియో నేను ఇంతకుముందు దాకా వేరే కెమెరా యూజ్ చేస్తుండే కదా, సో ఈ కెమెరాకి ఈ మైక్ ఎట్లా పనిచేస్తుంది అన్నది నాకు తెలీదు. సో ఈ కెమెరాకి ఆడియో ఎట్లా వస్తుంది అన్నది కూడా మీరు నాకు చెప్పండి. బికాస్ ఎడిటింగ్కి వెళ్ళేదాకా తెలియదు. అండ్ ఎడిటింగ్ అనే కాదు, ఇప్పుడు మీరు చాలామంది చూస్తూ ఉంటారు, నేను ఒక్కనే కదా,
నేను ఒక్కనే రివ్యూ చేయగలుగుతా. మీరు 1000 మంది చూస్తారు, సో మీరు 1000 మంది కమెంట్ చేసి చెప్తే బ్రో ఆడియో కరెక్ట్ వస్తుంది, కరెక్ట్ వస్తలేదని చెప్పి నాకు ఇంకా బెటర్గా అర్థమవుతుంది. సో ఎవరైతే చూస్తున్నారో 1000 మందో 2000 మందో 4000 మందో డెఫినెట్లీ కమెంట్ చేసి చెప్పండి ఆడియో ఎట్లుందో. ఆల్రైట్, వెల్కమ్ బ్యాక్ టు ద మోటో జోకీ షో. నేను మీ విజయ్ వీడు చాలా కూల్ గురు. కరెంట్లీ మనం కేపీహెచ్బి దగ్గర ఉన్నాం. కేపీహెచ్బి మలేషియన్ టౌన్షిప్ దగ్గర. మనీ ఆల్రెడీ వచ్చేసిందంట గచ్చిబౌలి దగ్గర. అసలు మనీతోటి ఏమైంది, నిన్న ఏం ట్రాజెడీ జరిగింది అన్నది మనం అక్కడికి వెళ్ళి మనీ మాటల్లోనే మనం తెలుసుకుందాం. మనీ మంచిగా తెలుగు కూడా నేర్చేసుకుంది, చాలా బాగా మాట్లాడుతుంది మన మనీషా తెలుగు. అండ్ పాపం వెయిట్ చేస్తుంది. నేను ఎప్పుడన్నా బెంగళూరు వెళ్ళినా అనుకో, నేను ఎప్పుడు వెయిట్ చేయ. నేను ఎయిర్పోర్ట్లో ఇలా దిగంగానే నా కోసం రెడీగా ఉంటుంది, బండి పైన కానీ వాళ్ళ ఫ్రెండ్ తోటి కార్లో కానీ రెడీగా ఉంటుంది. కానీ నేను ఈరోజు వెయిట్ చేపిస్తున్నా. ఇట్స్ సో బ్యాడ్. కానీ నాకు తెలిసి ఈరోజు సాటర్డే కాబట్టి కార్పొరేట్ ఆఫీసులు బంద్ ఉంటాయి, ట్రాఫిక్ కూడా తక్కువ ఉంటుందని చెప్పి అనిపిస్తుంది. వాట్ యూ గైస్ సే చెప్పండి. అండ్ ఏదైనా మంచి బ్రేక్ఫాస్ట్ ప్లేస్ కింద కమెంట్స్లో మెన్షన్ చేసి చెప్పండి కదా, ఏడ బ్రేక్ఫాస్ట్ చేపిస్తే బాగుంటుంది, ఏడ ఏమంటారు ఫుడ్ బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఒక మంచి సీన్ మిస్ అయినా. వెనకాల టీసీఎస్ బిల్డింగ్ పోయింది. టీసీఎస్లో ఇంటర్వ్యూ కోసము టీసీఎస్ బిల్డింగ్ నుంచి అక్కడ దాకా లైన్ ఉంది. ఓ మై గాడ్, కార్పొరేట్ జాబ్స్. నేను కూడా ఒకప్పుడు ఈయనే జాబ్ చేస్తుండే, ఇదే హైటెక్ సిటీలో. ఎవ్రీడే పొద్దున్న లేచినామా ఈడికి వచ్చినామా, ఇంత ట్రాఫిక్ ఉంటుండే. ఈరోజు సాటర్డే కాబట్టి ట్రాఫిక్ లేదు, లేకుంటే మాత్రం ఏం ట్రాఫిక్ ఉంటుంది. మన సబ్స్క్రైబర్స్లో అంటే నా ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబర్స్ ఉంటారు. ఎవరెవరు నాతో పాటు జాబ్ చేసారో, ఎవరైతే వీడియోస్ చూస్తారో కమెంట్స్లో చెప్పండి. వి బోత్ వర్క్డ్ ఇన్ హియర్, వి బోత్ వర్క్డ్ ఫర్ షోర్, వి బోత్ వర్క్ ఫర్ మోటోలా, వి బోత్ వర్క్ ఫర్ సైటెల్. అట్లా కమెంట్ చేస్తే తెలుస్తుంది కదా మీరు కూడా చూస్తున్నారని చెప్పి. సార్, హౌ ఆర్ యూ? You are tired? Yeah, this bus, oh my god, how people come travel by bus. Firstly, welcome to Hyderabad. Thank you. कैसे हो? How are you? I'm good, how are you? I'm good. कैसा लगा Hyderabad? Nice, weather is also nice. Weather is nice. अब वो सब what happened? क्या हुआ तुम्हारे साथ? क्या हुआ कल रात से? मेरे साथ जो हुआ और 2000 लोगों के साथ भी सेम थिंग इट्स हैपनिंग. Like I have booked Indigo flight for Hyderabad. They have cancelled my flight in the night and my flight was in the morning. Okay. So at that time I don't have any other option, but I have to come here. So I booked a bus. And I booked with the male seat by mistakenly. Then they are like they cannot provide me the seat because it's a male seat. They have some protocols, this that. I asked them at least please arrange something. They are like no, we can't do anything. Directly they said they are not going to refund also. I'm like at least refund my money. I can do something else, right? They didn't refund. And somehow I talked with the driver. Then please drop me until Hyderabad. So he charged me extra and I came to Hyderabad. It is like very simple. What is this? This is screen. 2 minutes के बाद में ऑटोमेटिक बंद हो जाता है. Okay. कैसा लगा नया कैमरा मेरा? हाउस में न्यू कैमरा? Yeah, fine. So he charged extra. Somehow And the bus is very dirty. They are taking 3,000 rupees from like every person and the bus is too dirty. Oh my god. Don't book bus. First you go see the bus, if you like it then only you book. Don't book it through online and all, it's very messy. But we don't even have an option to do that. Right now we all are used to doing it online. ठीक है, let's go. I want to ask one thing. మీ అందరూ ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? మీ అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ ఎలా ఉన్నారు? కమెంట్ చేయండి. సరే మంచి టిఫిన్ చేపిస్తా పద. నాకు కూడా అక్కడ నేను కూడా ఏమి లేదు. మా మమ్మీ తిరుగుతుండే టిఫిన్ చేసి పోరా అంటే నేను చెప్తున్నా మా దోస్త్ వస్తుంది, మనీషా వస్తుంది బెంగళూరు నుంచి, పోయి రిసీవ్ చేసుకుంటాను. బ్లాక్ చేయాలి, హెల్మెట్ పెట్టుకోవాలి అంటే కష్టం. ఇంటికెళ్ళే ఖరాబ్ అయిపోయినాయి. సో ఈడ హైదరాబాద్లో మంచి టిఫిన్ తినాలి ఈ టైం కంటే. ఇప్పుడు సిటీ అయితే తీసుకోలేము. రామ్కి పండి ప్లేస్ रहता वहाँ पे టిఫిన్ बहुत अच्छा मिलता. సో ఇక్కడ మనం తాజా కిచెన్కి వచ్చినాం. తాజా కిచెన్కి వచ్చి ఫటాఫట్ తినేసేసి కొంచెం రాత్రి నుంచి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోతే మళ్ళీ రైల్వే స్టేషన్కి పోయి మా సామాన్లు కూడా తీసుకురావాలి. సెలెక్ట్ చేసుకోండి ఏం తింటారో. మేడం హియర్ ఇస్ యువర్ దోశ. कुछ ज़्यादा नहीं एस्थेटिक है यहाँ पे. It's nice. I like this place. This is food is actually good here, so that's why I always prefer. अच्छा है ना, मेंटेन है. Maintain. Even in summer it is like cool and cozy. Nature. Each and every, in case in future we have a place to belong. We have to inspire. We have to get these bamboos and we have to spread everywhere. It is my home native now. We have lot of bamboo. Yes, future is
చెప్తాం ఫ్యూచర్ గురించి, ఇప్పుడే అన్నీ చెప్పొద్దు, చాలా టైం ఇలాగ అయిపోయింది. సో ఆఫ్టర్ బ్रेकफास्ट अय्या 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 देखा कैसे चला रहे हैदराबाद में प्रो राइडर्स है. नो साइड मिरर्स, फुल कट मारो, छोटे गैप में से भी निकाल लेते हैं. సో ఆడ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మేము సీదా కచ్చి కూడా పోతున్నాం. टैलेंट टैलेंट हेलमेट लगा रहे और హెల్మెట్ పెట్టుకో. నువ్వు మనలో ఏం చేసి తెలుసా, నెంబర్ ప్లేట్కి లాస్ట్ డిజిట్ ఉంటుంది కదా, లాస్ట్ డిజిట్ పైన డబల్ టేప్ గమ్ పెట్టిర్రు. ఇక్కడ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఆపుతారని చెప్పి తప్పన డబల్ టేప్ గమ్ తీసిండు. ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ ఇన్ దిస్. నేను పెడతాను ఆగండి. ఇన్ని తెలివితేటలా ఫైన్ పడకుండా అదేదో సైలెంట్గా హెల్మెట్ పెట్టుకోవచ్చు కదా. హెల్మెట్ ఉందే మన సేఫ్టీ కోసం. మన బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత వెనకాల ఎవరు పెట్టుకోరు, ఓన్లీ రైడర్. రైడర్ ఈజ్ ఇనఫ్. బెంగళూరు రైడర్ పిలియన్. పిలియన్ పెట్టుకోరు, అవసరం లేదు. ఇట్స్ ఇంపార్టెంట్ बट दे डोंट वेयर. जैसे चक्कर आ रहा है, बाल खराब हो रहा है, they give all these reasons. పర్ఫెక్ట్ భయ్యా, పర్ఫెక్ట్. ఒక్కనికొక్కనికి అస్సలు ఆగుతలేదు. గుద్దేసే భయ్యా, గుద్దేసే భయ్యా. బండి నేర్పడంలో తప్పులేదు, కానీ ఈడ కాదు భయ్యా, చిన్నపిల్ల. इधर सिखा रहा है गाड़ी. लिटरली इज टीचिंग बाइक हियर. वो హైదరాబాద్ నా సిటీ. హైదరాబాద్ సిటీలో నేను వ్లాగ్ అస్సలు చెయ్య ఈరోజు ర్యాండమ్గా అట్లా పన్ను ఉన్నాయి కాబట్టి హైదరాబాద్లో తిరుగుతుంటే ఇన్ని ఘనంగా అనిపిస్తున్నాయి నాకు. ఏమవుతుంది భయ్యా హైదరాబాద్లో అసలు, అమ్మో వారదేవుడో. Did you feel good? Did you feel good by doing this? Bro, ride safe bro. Go home safe. एक पेपर 5 रुपए, दूसरे पेपर में तुमने डाला तो 10 रुपए मांगे. లో జనాలు ఎట్లా అయిపోయారు అంటే నాకు అసలు నచ్చలే. హైదరాబాద్లో మనిషి అనే పాపం ఇది నార్త్ కాదని చెప్పి అంటున్నాడు. మనిషి నార్త్ ఏంది సౌత్ ఏంది బై, మొత్తం అంతా ఒకటే ఇండియా అంటే వీళ్ళకి ఇట్లా డివైడ్ చేసి ఎందుకు మాట్లాడుతారో అర్థం కాదు బ్రో. నేను మాత్రం హానెస్ట్గా చెప్తున్నా, ఎవరైనా నార్త్ నుంచి రాని సౌత్ నుంచి రాని, మనం ఇండియాలో ఉన్నాం. ఇప్పుడు ఇండియా అంతా స్టేట్స్ లెక్క మారింది అనుకోండి, చాలా కష్టపడాల్సి వస్తుంది మనకి. బిహేవ్ యువర్ సెల్ఫ్. మీరు ఎవరితో మాట్లాడినప్పుడైనా సరే బిహేవ్ అండ్ స్పీక్. मेरे को भी अच्छा नहीं लगा. इवन I did not feel good. It's not required to say that ki see madam our price is 10 rupees, that's it. It is not north to charge 5 rupees, it is not south to charge 2 rupees. It is not required. Basically if one paper 5 rupees, two paper if you are giving, that is 10 rupees. Actually the print is just 2 rupees. Yeah, that leave it. Okay, here in railway station no, this way. సో ఒకవేళ కాచిగూడలో అంటే ఇప్పుడు మనం బైక్ ట్రాన్స్పోర్ట్ చేయాలనుకున్నా, లేకుంటే పార్సల్ ఏమైనా వేసుకోవాలనుకున్నా, హైదరాబాద్ నుంచి సింపుల్గా వేసుకోవాలంటే కాచిగూడ నుంచి వేసుకోండి. ఎందుకంటే ఇక్కడ పార్సల్ ఆఫీస్ ఏదైతుందో పెద్ద కాంప్లికేటెడ్గా లేదు, చాలా చిన్నగా ఉంది, ప్లస్ యాక్సెసబుల్ ఉంది. సికింద్రాబాద్ ఎట్లుంటుందో నాకు తెలియదు. నేను ఫస్ట్ టైం సికింద్రాబాద్ నుంచి బండి తీసుకున్నా కానీ వేయలేదు. ఇంకో 2 days సికింద్రాబాద్ నుంచి బండి పంపిస్తాం మేము. ఈ బండి మొత్తం అంతా సికింద్రాబాద్ నుంచి ఎక్కడికి ఢిల్లీకి వెళ్తుంది. अरे ये सब खोले, if you can open all of these things it will be good, but however I'll open this and then we'll send the bike. సో ఇవి మన పానియర్స్ పాతాయి. పాపం మనీషా, అరే మనీ रहने दो, मैं लेके आऊँगा, रुक जाओ ना. ये दो मेरे को, इतना भारी अंतटो ऑलरेडी तुमने वहाँ से बहुत मुश्किल से भिजाया. సో ఇవి do not mess with me. మెస్ करे तो क्या ఏం చేస్తా, మెస్ చేస్తే मुंह फोड़ दूंगी सबसे पहले, మూతి వల్ల కొట్టేస్తా వాళ్ళు. అయితే ఇగో ఇవి పానియర్స్, ఇవి నేను మళ్ళీ ఇన్స్టాల్ చేపిస్తాను మన బండి పైన. సో ఇవి బెంగళూరులో అంటే అప్పుడు లాస్ట్ టైం లదాఖ్ వెళ్తున్నప్పుడు ఇవన్నీ ఇంటికి బెంగళూరులో పెట్టేసేసి
ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో మనం కొత్త ప్యానర్స్ ఇన్స్టాల్ చేయించిండే. ఇప్పుడు నా ప్యానర్స్ పాత ప్యానర్స్ వచ్చేసి ఇవి చాలా కంఫర్టబుల్ ఉంటాయి. వీటిని మళ్ళీ రీఇన్స్టాల్ చేయాలి. ఇప్పుడు సీదా మనం రీఇన్స్టాల్ చేయడానికి తీసుకెళ్దాం. ఇది రీఇన్స్టలేషన్ చేయించిన తర్వాత సీదా మనం మోటోక్రాస్కి వెళ్తాం. థ్యాంక్ యూ సో మచ్ మనీషా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గెటింగ్ ద ప్యానర్స్. క్యూంకి కితనే హౌ మచ్? Only 192 rupees. 192 రూపీస్లో బెంగళూరు నుంచి హైదరాబాద్, అది కూడా Safely. మోర్ దెన్ వాట్ ఈస్ ద వెయిట్? కుడ్ బి 10 kgs. సో ఇదే 10 kgs మనం ఒకవేళ ఫ్లైట్లో తీసుకురావాలంటే దగ్గర దగ్గర 15,000 ప్లస్ అవుతుండే. అంటే నేను లదాఖ్కి తెప్పించుకుందామని చెప్పి ఒకసారి అనుకున్నా, బట్ ఎనీహౌ Train is best, yaar. ట్రైన్ ఇస్ బెస్ట్. ఇప్పుడు మన బైక్ కూడా ట్రైన్లోనే ఇస్తాం అనుకో. చలో వెళ్ళి దీనిపైన ఇన్స్టాల్ చేయించేసాం మళ్ళీ వాటిని. Fruit nahi khati na candy. క్యాండీ ఫ్రూట్స్ చాలా కష్టం. షీ ఈట్స్ ఓన్లీ లిమిటెడ్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్. బనానా ఓ షామే ఆయేగి నా. సాయంత్రం క్యాండీ వస్తుంది. సాయంత్రం క్యాండీకి ఏం కావాలో అది నువ్వు సెలెక్ట్ చేసుకుని తినిపి. ఆమెనే అడిగి తినిపి కదా. సో మన బైక్ పైన ఇప్పుడు ప్యానర్స్ ఇన్స్టాల్ చేయాలి కాబట్టి ఈ బైక్ అక్కడ వదిలేసాం. అండ్ మనీషా వచ్చేసి మన ఓలా తీసుకొని వచ్చింది మన ఇంటి దగ్గరికి వెళ్ళి. సో మనీషా ఓలా మీద వస్తే ఇక మనం ఈవెంట్కి అంతా ఓలా యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఏదో ఫ్రూట్స్ ఏమో కొనడానికి వచ్చింది. ఇందుకే చాలామంది ఓలా పని చేయకుండా ఖరాబ్ అయిపోతూ ఉంటుంది. इतना कॉम्प्लिकेटेड है? Was it complicated? इतना कॉम्प्लिकेटेड है? మన బైక్ ఫైనాన్స్ ఫిట్ చేయడానికి ఇచ్చి ఓలా తీసుకొని నేను మనీషా ఇంకా క్యాండీ ప్రెస్ దగ్గరికి వచ్చేసాము. మీకు లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తా లోపల ఎట్లుంది ఏం సంగతి అన్నది. అండ్ యాక్చువల్గా మేనేజ్మెంట్ అయితే 2 hours. లోపల చాలా ప్లేస్ ఉంది, పార్కింగ్ ఆర్గనైజ్ చేయొచ్చు. ఇంత ఎక్స్పెన్సివ్ బైకులు తీసుకొచ్చి ఇలా బయట పెట్టారు. దీనికంటే తక్కువ రేటు నాకు కార్లను లోపల పెట్టించారు. ఎక్స్పీరియన్స్ ఇస్ sucks. What's up guys? Are you excited? Chalo. Let's go. We have the tickets. Hello? These are the tickets. Candy? Tickets see? అక్కడ అడిగినప్పుడు తీద్దాం. One position. So it's like next level యాక్చువల్గా. నేను చాలా సినిమాటిక్ షార్ట్స్, స్లో మోషన్ షార్ట్స్ అన్నీ తీసుకున్నా. సో మీరు ఆ షార్ట్స్ ఎంజాయ్ చేయండి. The biggest, the baddest, and the best. This is what Supercross is all about. సీక్రెట్గా చేసుకోకండి, సగం చైర్లు ఖాళీ ఉన్నాయి. టైమ్ టు గో. ఎట్లుంది? ఈవెంట్ ఎట్లుందంటే ఏ ఆకంట క్యాండీ అయితే లిటరలీ ఇచ్చేది తీసేసింది. సో ఇక్కడ 250cc ఏషియన్, 250cc ఇండియా, 450cc ఏషియా, 450cc ఇండియా ఏషియా, మొత్తం 4 rounds ఉండే. 4 roundsలో క్రేజీ అంటే క్రేజీ ఎక్స్పీరియన్స్. సో వీఆర్ గోయింగ్. ఏం కావాలి నీకు? నీకు ఇది క్రేజీ అనిపిస్తుందా? నో, నాట్ దాట్ వన్. ఇది కావాలా నీకు? యూ వాంట్ దిస్? యాక్చువల్గా ఫస్ట్ రేస్ కంటే నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మన చాలామంది సబ్స్క్రైబర్స్కి. చాలామంది వచ్చారు నేను స్టోరీ పోస్ట్ చేసిన తర్వాత. ఐ ఫెల్ సో హ్యాపీ. అండ్ దట్స్ ఇట్ గైస్. అదనమాట ఈరోజు బ్లాగ్. హోప్ఫుల్లీ మీరు ఈ బ్లాగ్ అంతా ఎంజాయ్ చేశారని చెప్పి అనుకుంటున్నా. ఆల్రెడీ నా బైక్ కూడా ఒక దగ్గర ఉంది, మనం వెళ్ళి ఆ బైక్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే రేపు నేను ఇంకా మనీ ఒక స్పెషల్ రైడ్ పైన పోతున్నాం. ఏంటిది ఏం సంగతి అన్నది నెక్స్ట్ బ్లాగ్లో చూడండి. ఓకే, వెళ్దామా? అయిపోయిందా? బాయ్. సో మీ అందరినీ నెక్స్ట్ బ్లాగ్లో తెలుసుకుంటే అంతవరకు ఈ బ్లాగ్ కనుక నచ్చితే ఏం చేయాలి తెలుసు కదా, లైక్ చేయండి, కామెంట్ చేయండి. రైడ్ విత్ విజయ్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బాయ్, జై హింద్.